మెగా అభిమానులకు అట్లాగే జనసైనికులకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హరిహర వీరమల్లుకు సంబంధించి సినిమాకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్గా 8 రోజులు మాత్రమే షూటింగ్ ఉన్నట్లుగా ఆ చిత్ర నిర్మాత ఏం రత్నం ప్రకటించారు. ఈ హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమా షూటింగ్ తుది దశ చేరుకోవడంతో ఆయన విజయవాడలోని అమ్మవారిని చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా 9 టీవీతో ఎక్స్క్లూజివ్గా ఏం రత్నం ఆఫ్ ద రికార్డుగా కొన్ని సినిమాకు సంబంధించిన అంశాలను కూడా మాట్లాడటం జరిగింది. ప్రధానంగా హరిహర వీరమల్లుకు సంబంధించిన ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసినట్లుగా ప్రకటించిన నేపథ్యంలోని సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ వర్క్పై కూడా ఇప్పటికే చిత్ర నిర్మాత ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈ ఏడాది అక్టోబర్ నుంచి కూడా అమరావతి పరిసర ప్రాంతంలోని ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్లోని పవన్ షూటింగ్ ప్రారంభించడం జరిగింది. మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్ దగ్గరలో ఉన్న ఒక భారీ సెట్లోని బ్లూ మ్యాట్లో పవన్ షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ఇటీవల దీపావళి రావడంతో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత గత 10 రోజుల నుంచి కూడా మరోసారి హరిహర వీరమల్లుకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో పవన్ పాల్గొంటూ ఉన్నారు. మరో 7 నుంచి 8 రోజుల్లోనే షూటింగ్కి సంబంధించిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవుతే సినిమాకి సంబంధించిన పూర్తిగా షూటింగ్ పూర్తి అవుతుంది అనే దానిపై కూడా నిర్మాత ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ప్రొడక్షన్కి సంబంధించి దాంతోపాటు ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుకున్న తర్వాత హరిహర వీరమల్లు వచ్చే ఏడాది మార్చిలో కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ సినిమాకు సంబంధించి కీలకమైన ప్రకటన మాత్రం అయితే హరిహర వీరమల్లుకు సంబంధించి చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఒక విభిన్నమైన పాత్రలోని పవన్ కళ్యాణ్ అభిమానులకు కనపడిపోతున్నారు అనేది మాత్రం నిర్మాత ఏం రత్నం చెప్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా చిత్రానికి నిదర్శనగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అసలైన పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు అనేది మాత్రం ఏం రత్నం చెప్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధానంగా చిత్రానికి సంబంధించిన మొదటి భాగాన్ని క్రిష్ దర్శకత్వం చేస్తే ఇటీవల ఆయన ఇతర షూటింగ్లో బిజీ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న నేపథ్యంలోని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ పాటను ప్రస్తుతం జ్యోతికృష్ణ ఎవరైతే ఉన్నారో ఏం రత్నంకు సంబంధించిన పెద్ద కుమారుడు దర్శకత్వం బాధ్యతలు తీసుకోవటం జరిగింది. దీంతో శరవేగంగా ప్రస్తుతం హరిహర వీరమల్లుకు సంబంధించిన షూటింగ్ కొనసాగుతుంది. మంగళగిరి ప్రాంతంలో వేసిన షెట్లోని హాలీవుడ్కి సంబంధించి యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద కొన్ని పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో పెండింగ్కి సంబంధించిన యాక్షన్ పార్ట్కి సంబంధించి కూడా చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరో 7 నుంచి 8 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఇతర వర్క్లు కూడా పూర్తయిన తర్వాత మార్చిలో సినిమా రిలీజ్ చేయబోతున్నాము. పవన్ను ఎప్పుడూ చూడని విధంగా ప్రేక్షకులు హరిహర వీరమల్లులో చూడబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టతను నిర్మాత ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే జనసైనికులు అట్లాగే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అనేది చూసిన హరిహర వీరమల్లుకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఈ నెలాఖరులో పూర్తవుతుంది. మార్చిలో రిలీజ్ కూడా అయ్యే అవకాశం ఉన్నట్లుగా నిర్మాత ప్రకటించడం జరిగింది.